గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంటికి చేర్చాను. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు వరకు దేవుడు మనకి ఎంతో మంచి వాక్యాలు చెప్పిండు. అలాగే మూడో మాట, ఆ సినారియో చూస్తే మనం అక్కడ ఆయన వెళ్తున్న పరిస్థితిని చూస్తుంటే ఆల్రెడీ ఏసైకి చాలా శ్రమ అనుభవిస్తున్నాడు. అక్కడ ఆల్రెడీ సిలువను మోసుకొని వచ్చి అంత నుంచి వాళ్ళ పోటు అన్ని శ్రమలు అనుభవిస్తూ ఆయన గురించి ఆలోచించకుండా తల్లి గురించి ఆలోచించు, ఆయన మాటలు విన్న ఆయన శిష్యుల గురించి ఆలోచిస్తున్నాను. ఆమె నేను ఎన్ని సంవత్సరాల నుంచి మాట వింటున్నాను, నాకు ఎప్పుడు ఇట్లా అర్థం కాలేదు. సో మనము నార్మల్గా ఏదైనా శ్రమ వస్తే మనం అందరినీ మర్చిపోతాం. అయితే మనకున్న బాధను ఎట్లనే దీని గురించి ప్రార్థన చేస్తాం, అందరికి ప్రేయర్కి పెడతాం. సో అదే టైంలో ఒకవేళ మన క్లోజ్ పీపుల్, మన తోబుట్టు వాళ్ళు, లేకపోతే అమ్మ అన్న ఫోన్ చేస్తే నాకే ఇంత బాధ నీకే, దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మన సాలరీ 100 KD ఎగ్జాంపుల్, మన తల్లి వచ్చి 90 KDలో బాధ చెప్పింది అనుకో, టు బి ఆనెస్ట్ కదా. సో 90 KDలో బాధ చెప్తే మన మైండ్ సెట్ ఎట్లుంటుంది? నెక్స్ట్ ఫోన్ కట్ చేస్తాం, ఫోన్ కట్ చేసి నువ్వెవరు నేనెవరు అంట. దిస్ ఈజ్ వాట్ టుడేస్ కల్చర్. కానీ బీయింగ్ అ క్రిస్టియన్, యేసుని ఎరిగిన మనము వీఆర్ ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్, రైట్? యేసుని ఫాలో చేయడం అంటే యేసు చూపించిన విధానాలు ఫాలో అవ్వాలి. ఆయన అంత శ్రమ కూడా హీఈస్ నాట్ సెల్ఫిష్. యోహాను చూసి ఇదిగో నీ తల్లి అంటున్నాడు, మరియాను చూసి ఇదిగో నీ కుమారుడు అంటున్నాడు. హీ లిటరలీ ఫర్గాట్ అబౌట్ హిమ్సెల్ఫ్. ఆయన గురించి మర్చిపోయాడు అక్కడ. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బ్యూటీ బీయింగ్ అ క్రిస్టియన్. మనకి ఏదైనా బాధ వస్తే ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు, దాన్ని మనం శక్తి పొందుకుంటాం. ఆమె సో ఇంకోసారి క్లియర్గా చూస్తున్నట్లయితే one thing is love is not selfish. ప్రేమ స్వబుద్ధి కాదు. లవ్ ఓన్లీ అంటే మనం కాకుండా మన చుట్టూ పరిస్థితులను ఆలోచించి ఇట్స్ నాట్ సెల్ఫిష్. స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా ఉంటాయి. అండ్ రెస్పాన్సిబిలిటీ మ్యాటర్స్. మనం ఏ పరిస్థితులు కూడా వెళ్తున్నా మనకున్న బాధ్యత మర్చిపోతున్నాం. ఆమె యేసు ప్రభుకి ఆయన వెళ్తున్న బాధ ఎన్నో బాధలు వెళ్తున్నాయి. ఆయన బాధ్యతను మర్చిపోలేదు. ఆయన బాధ్యత తల్లిని చూసుకోవాలి, ఆయన బాధ్యత శిష్యులను చూసుకోవాలి. కానీ వాళ్ళకి ఇద్దరికి ఒక భరోసా ఇచ్చింది. అండ్ థర్డ్ థింగ్ ఇస్ హీ క్రియేటెడ్ అ ఫ్యామిలీ బేసికల్లీ. అక్కడ కుటుంబాన్ని ఏర్పరిచిన అక్కడ న్యూ ఫ్యామిలీ. సో దేవుడు మన విషయాల్లో కూడా మనం ఇండియా వదిలేసి వచ్చినాం. ఇక్కడ దేవుడు మనకు ఒక ఫ్యామిలీ ఇచ్చింది, దేవుడు మనకి బాధ్యతలు ఇచ్చింది, దేవుడు మనకి శ్రమలు పెట్టిండు. ఉద్యోగం, అక్క వాళ్ళు, లేకపోతే ఇంకేదో టెన్షన్లు ఉన్నాయి మనకి. కానీ ఇవన్నీ విషయాల్లో కూడా దేవుడు మనకిచ్చిన బాధ్యత చర్చ్ రెస్పాన్సిబిలిటీస్ కదా. ఇట్లా మన దేవుడు ఎన్నో మనం పెట్టిండు. యాక్చువల్ మనము అవన్నీ ఎట్లా అనుకుంటామంటే నాకే బాధ, నా గురించి ప్రార్థన రిక్వెస్ట్ ఒక్కటే పెడతాం, కానీ ఎప్పుడు ఈ విధంగా ఆలోచించలేము. దట్స్ వాట్ ఐ బిలీవ్. మనకి ఏమైనా సమస్య ఉంటే ప్రార్థన రిక్వెస్ట్ వేయాలనుకుంటాం. కానీ ఆ ప్రార్థన రిక్వెస్ట్లు అవన్నీ ఉన్నా కానీ లేదు, దేవుని పని ఇంపార్టెంట్, నేను ఇంకోరికి స్వార్థ ప్రకటించాలి, నేను ఇంకోరి గురించి ప్రార్థించాలి. ఇలాంటి మైండ్ సెట్ యేసు దగ్గరనే దొరుకుతుంది మనకి. హల్లెలూయా. సో వీఆర్ వన్ ఇన్ క్రైస్ట్. యేసే మనల్ని ఒక కుటుంబంలా చేసింది. అక్కడ యోహాను మరియాకి అయిపోయాడు, ఇక్కడ మనకి. సో బ్యూటీ యాక్చువల్ కదా.
పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు. సో హీ యునైటెడ్ అస్. సో హీ గేవ్ అస్ రెస్పాన్సిబిలిటీస్. హీ షోడ్ హౌ టు మనల్ని ఒక ఐక్యం చేసిండు, మనకి బాధ్యతలు ఇచ్చిండు, మనకి ప్రేమ ఎట్లాంటిది చెప్పిండు. సో మనము ఇన్ని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఒకరినొకరిని ప్రేమించగలుగుతున్నాం, అసలు సంఘంలో ఒక కుటుంబంలో ఉండగలుగుతున్నాం. సో ఇది నాకు అర్థమైంది. నేను ప్రార్థన చేసిన ప్రభా నాకు నేను ఈ మాట అసలు నేను అప్పటికి ఇప్పటివరకు విన్నప్పటి వరకు నేను తల్లి ప్రేమ అనుకుంటున్నా ఓన్లీ, అంటే తల్లి, కానీ దేవుని ప్రేమ తల్లిని ఎట్లుండాలో అది పాయింట్ యాక్చువల్లీ. సో ఇట్లా నాకు అర్థమైంది.